నమస్తే, వెల్కమ్ టు టీ18 న్యూస్. మన ఛానల్ మరణిస్తాం. రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల కో ఎడ్యుకేషన్ 2025-26 విద్యా సంవత్సరంలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను పాఠశాల సిబ్బందిని అభినందించారు. పోస్టర్ను ఆవిష్కరించారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలు అభివృద్ధి దిశగా వేగంగా ముందుకు సాగుతున్నాయని తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పౌష్టికాహార బ్రేక్ఫాస్ట్ పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. ఈ పథకం కింద వారంలో 3 రోజుల పాలు, మరిన్ని 3 రోజులు రాగి జావా అందించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. ధన్యవాదాలు. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇలా ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క స్కూల్స్ని అద్భుతంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తాం. నేను ప్రతి ఒక్కరిని మీ ద్వారా మెసేజ్ ఇస్తా ఉన్నా. ప్రభుత్వ స్కూళ్ళల్లో మన పిల్లలను జాయిన్ చేయించండి. మన కాలేజ్ గోదావరి జూనియర్ కాలేజ్లో అడ్మిషన్ తీసుకోండి. ప్రభుత్వ జూనియర్ కాలేజ్ కూడా నాకు తెలిసి నాతో పాటు మేమందరం లక్షలాది మంది ఆ ప్రాంతాల్లో చదువుకున్నటువంటి ఒక స్కూల్. దాన్ని ఎన్ని సంవత్సరాలు, సుమారుగా 50 సంవత్సరాల పై నుంచి ఎవరు పట్టించుకుంటారు. ఇప్పుడు అద్భుతమైన నిర్మాణం, కొత్త భవనం కడతా ఉన్నాం. కార్పొరేట్ స్కూళ్ళకి ధీటుగా అద్భుతమైనటువంటి ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాం. ఈరోజు అదే పాత పద్ధతులు ఉన్నా కూడా ఇంతమంది ఈరోజు గొప్ప రిజల్ట్స్ సాధించడం, 980 మార్క్స్ వచ్చినటువంటి చరిత్ర ఈరోజు స్టేట్లో థర్డ్ ర్యాంక్ రామగుండం జూనియర్ కళాశాలకి రావడం అనేది ఒక అద్భుతం. ఇది నిజంగా చాలా గొప్ప విషయం. నేను రామగుండంలో అనేక మంది మాట్లాడితే చైతన్య, నారాయణ, ఇంకేదో అంటాను. అక్కడ మన పిల్లలను చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటారు ఆ ఒత్తిడి తట్టుకోలేక. కానీ ఇదే జూనియర్ కాలేజీలో ఆడుతూ పాడుతూ అద్భుతంగా చదువుకొని రాష్ట్రంలో 3వ ర్యాంక్ తెచ్చారంటే, 98% సాధించిన చరిత్ర వచ్చిందంటే ఇంత అద్భుతంగా మన ఉపాధ్యాయులు నేర్పిస్తూ ఉన్నారు. ఇక్కడ ఇంత అద్భుతంగా చూస్తున్నారు, గమనించాల్సిన అవసరం ఉన్నది. రామగుండం ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా జూనియర్ కాలేజ్లో అడ్మిషన్స్ తీసుకోండి. రాబోయే సంవత్సరం నుంచి మిడ్ డే మీల్స్ కూడా, భోజన వసతులు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అన్ని రకాల వసతులు. ప్రభుత్వ జూనియర్ కళాశాల కాదు, అక్కడ అడ్మిషన్ కావాలంటే కష్టపడాల్సినటువంటి పరిస్థితి రాబోయేటువంటి రోజులు చూడబోతారు. దయచేసి అందరూ కూడా ప్రభుత్వ జూనియర్ కాలేజీలో గోదావరికంలో అడ్మిషన్ తీసుకోండి. అదే మాదిరిగా ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ స్కూళ్ళల్లో ప్రతి ఒక్కరిని కూడా అడ్మిషన్ తీసుకుని అక్కడే చదివించాల్సి కోరుతా ఉన్నాం. అద్భుతమైన ఇంటిగ్రేటెడ్ స్కూల్లో తీసుకొస్తా ఉన్నాం. ఒక విద్యా కేంద్రంగా రామగుండం కావడం ఖాయం. ఒక సంవత్సర కాలంలో మరి ప్రభుత్వ జూనియర్ కాలేజ్ సంబంధించినటువంటి అధ్యాపకులు, నిర్వాహకులకి శుభాకాంక్షలు. సూపర్, కంగ్రాచులేషన్ టీచర్. ఇద్దరికి వచ్చి మీ కాలేజీలో సన్మానం.